ఆధునిక సాంకేతిక ప్రపంచంలో మొబైల్ ఇంటర్నెట్ లేకుండా జీవితం ఊహించగలమా? అలాంటి జీవన విధానాన్ని కొనసాగిస్తుంది ఇక్కడ ఒక గ్రామం. ఆ గ్రామం పేరే కూర్మా విలేజ్ వేదిక గ్రామం. ప్రపంచం నేడు అభివృద్ధి వైపు పోతుంటే ఈ గ్రామం మాత్రం పురాతన విధానాన్ని అవలంబిస్తుంది. నేటి పోటీ ప్రపంచానికి ఈ ప్రాంతానికి ఎందుకంత వ్యత్యాసనే విషయాలు ఈ గ్రామ వాసులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటి ఆధునిక ప్రపంచంలో టెక్నాలజీకి బానిసలైన మనం ఒక్క రోజు కూడా ఫోన్ లేకుండా ఉండలేము. కానీ అదే కాలంలో ఒక గ్రామం మాత్రం కాలాన్ని సవాలు చేస్తుంది. అక్కడ స్మార్ట్ ఫోన్లు లేవు, ఆధునిక హడావిడి లేదు. ఉన్నది మాత్రం పూర్వపు ఆచారాలు, గురుకుల జీవనం, సంప్రదాయం. శ్రీకాకుళం జిల్లాలోని కూర్మ గ్రామం. ఇది ఒక గ్రామం కాదు, కాలం నిలిచిపోయిన జీవిత చరిత్ర. ఆధునిక సమాజానికి దూరంగా తమ ప్రత్యేక జీవన శైలితో అందర్నీ ఆశ్చర్యపరుస్తున్న ఈ గ్రామం కథేంటి? కాలానికి ఎదురుగా నిలిచిన కూర్మ గ్రామం ఇప్పుడు మీ ముందుకు. హరే కృష్ణ. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామిని నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. హరే కృష్ణ. నా పేరు రాధాకృష్ణ చరణ్దాస్ అండి. ఇక్కడికి 2019 ఎండింగ్ లో వచ్చాను. ఇక్కడికి ఇద్దరు పిల్లలతో సహా ఫ్యామిలీతో పాటు వచ్చాను. ఇక్కడ ప్రస్తుతము 18 కుటుంబాలు నివసిస్తున్నారు. ఈ గ్రామం పేరు కూర్మ గ్రామం అని ఎందుకు పెట్టారు అంటే, ఇక్కడ శ్రీ కూర్మం ఉంది. ఎక్కడైతే కూర్మ అవతారం భగవంతుడు తీసుకున్నారో ఆయన కృప వల్లనే ఈ గ్రామం నడుస్తుంది అని కూర్మ గ్రామం అని పేరు పెట్టాము. ఈ కూర్మ గ్రామం యొక్క ముఖ్య ఉద్దేశము, అసలు ప్రత్యేకత ఏంటి అని అడుగుతున్నారు. ప్రత్యేకత అంటూ ఏమీ లేదు. ఇక్కడ చెప్పాలంటే మన పూర్వ ప్రాచీన సనాతన సరళ సహజ జీవన విధానం అన్నమాట. ఇక్కడ ఏది జస్ట్ సింపుల్ లివింగ్ అన్నమాట, సరళ జీవితం. ఎలా సరళ జీవితం అంటే, పూర్వము ఏదైతే కరెంట్ కానీ ఫోన్స్ కానీ టెక్నాలజీ కానీ లేని సమయంలో అసలు మనుషులు ఏ విధంగా జీవించేవాళ్ళు, వాళ్ళ ఆహారం ఉత్పత్తి ఎలా జరిగేది, తర్వాత అసలు వాళ్ళు వేసుకునే దుస్తులు ఎలా తయారు చేసుకునేవాళ్ళు, వ్యవసాయం ఎలా చేసుకునేవాళ్ళు, ఇలా అన్ని విధాలుగా. అంటే ప్రపంచంలో అసలు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అన్న పదం తెలియనప్పుడు, ఇంపోర్టింగ్ ఎక్స్పోర్టింగ్ వేరే వేరే స్థలాలకి మనం కొనుగోలు చేయడం అమ్మడం ఇలాంటివి లేనప్పుడు ఒక గ్రామంలోనే ప్రతిదీ తయారు చేయబడేది అనమాట. సో ఆ విధంగా మనం ఈ గ్రామంలోనే అన్ని ఉత్పత్తి చేస్తూ స్వయం సమృద్ధి గ్రామంగా ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నాము. సో ఈ కరెంట్ ఫోన్స్ ఇవన్నీ ఉపయోగించకపోవడానికి కారణం ఏంటి? భారతదేశం ఎంతో అడ్వాన్స్ అవుతుంది కదా, మళ్ళీ మీరు ఎందుకు వెనకకు వెళ్తున్నారు అని మమ్మల్ని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఎందుకు మీరు మళ్ళీ బ్రిటిష్ కాలం కన్నా పూర్వం ఉన్నట్టు మళ్ళీ ఎందుకు వెనకకి వెళ్తున్నారు అంటున్నారు. సో దీనికి సమాధానము, మేము శాస్త్రం ప్రకారంగా ఒకవేళ చెప్పినట్టయితే చాతుర్వర్ణమయా సృష్టం గుణకర్మ విభాగ కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. మానవుడు ఏ విధంగా జీవించాలి అన్నది భగవద్గీతలో చెప్పబడింది. ఆ విధంగా మనిషి జీవిస్తేనే ఆనందంగా ఉంటాడని కూడా సొల్యూషన్ ఉంది. అదో కుగ్రామం. అక్కడ విద్యుత్ లేదు, టీవీలు లేవు, సెల్ ఫోన్లు లేవు. ఆధునిక సమాజాన్ని కొంగదీస్తున్న అలవాట్లు అక్కడికి చేరలేకపోయాయి. ప్రకృతి ఒడిలో శాంతంగా ఆధ్యాత్మిక చింతనతో జీవించే మనుషులు బాహ్య ప్రపంచాన్ని దూరంగా ఉంచి అంతరంగానికే దగ్గరవుతున్న జీవన విధానం. ఇక్కడ ఉన్నవారు ఎప్పుడో ఒకప్పుడు ఉన్నత చదువులు చదివిన వాళ్లే, పెద్ద ఉద్యోగాల్లో చేసిన వాళ్లే, సంపన్న జీవితాన్ని అనుభవించిన వాళ్లే. కానీ ఇదే జీవితం కాదు అని గ్రహించారు. అన్వేషణ మొదలైంది. ఆ అన్వేషణ వారిని తీసుకువెళ్ళింది సనాతన ధార్మిక జీవన మార్గం వైపు. పరమాత్మకు చేరువయ్యే పదంగా ఈ జీవన విధానాన్ని ఎంచుకున్నారు. కాలం మారుతుంది, మనుషులు మారుతున్నారు, అలవాట్లు పద్ధతులు మారిపోతున్నాయి. కానీ కాలానికే సవాలు విసురుతూ పాత సంప్రదాయాలనే ఆచరిస్తూ విభిన్నమైన మార్గంలో సాగుతుంది ఒక గ్రామం. అది శ్రీకాకుళం జిల్లాలోని కూర్మ గ్రామం. ఈ
ఇప్పటికీ ప్రాచీన వైదిక వర్ణాశ్రమ పద్ధతులను ఖచ్చితంగా పాటిస్తున్న గ్రామం కూర్మ. ప్రాచీన భారతీయ గ్రామీణ జీవన విధానం, గురుకుల సంస్కృతి, సంప్రదాయాల ప్రతిబింబం ఈ గ్రామం. దాదాపు 200 ఏళ్ల నాటి జీవన శైలి, ఆహారం నుంచి ఆచారాల వరకు, వేషభాష నుంచి వృత్తుల వరకు అన్నీ ఒకే చోటు కలిసిన జీవిత చరిత్రలా కనిపిస్తుంది కూర్మ గ్రామం. ఇది కేవలం ఒక ఊరు కాదు, భారతీయ సంస్కృతికి నిలువుటద్దం. 2018 జూలైలో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం స్థాపకాచార్యులు భక్తి వేదాంత స్వామి ప్రభుపాదలు వారి ఆలోచనల స్ఫూర్తితో వారి శిష్యులు ఈ గ్రామాన్ని ప్రారంభించారు. కొద్ది మందితో మొదలైన ఈ ప్రయాణం ఇప్పుడు ఒక సుస్థిర సమాజంగా మారింది. ప్రస్తుతం 12 కుటుంబాలు, 16 మంది గురుకుల విద్యార్థులు, 6 మంది బ్రహ్మచారులు, మొత్తం 56 మంది కలిసి ఒక ప్రత్యేక జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు. ఒకప్పుడు బ్రిటిష్ పాలనలో వర్ణాశ్రమ వ్యవస్థ దెబ్బతిన్నప్పటికీ మళ్లీ సనాతన ధర్మాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలనే లక్ష్యంతో కుర్మా గ్రామ ప్రజలు ముందుకు సాగుతున్నారు. ప్రచార కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక మార్గదర్శనం, ఇలా ఒక గ్రామం నుంచి ఒక సంస్కృతి పునరుద్ధరణకు శ్రీకారం చుడుతున్నారు. కృష్ణ ఫలకం అంటే వాట్ ఇస్ కృష్ణ ఫలకం? కృష్ణ అంటే నల్ల ఫలకం స్లేట్. పూర్వం మన తాత ముత్తాతలు ప్రకృతితో మిళితమై జీవిస్తూ ఎంతో ఆనందంగా గడిపారు. ప్రకృతితో కలిసి మనిషి జీవితం ఎలా అని భారతీయ సంస్కృతి చాటి చెప్పింది. అలాంటి జీవితానికి కూర్మ గ్రామం నిదర్శనమై నిలుస్తుంది. ప్రకృతి సిద్ధ జీవితంతో అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. కూర్మ గ్రామంలో ఉన్నవారంతా గొప్ప కుటుంబాల్లో పుట్టి పెరిగిన వారే. ఉన్నత చదువులు చదివి లక్షల్లో జీతాలు వచ్చే సంస్థల్లో పనిచేసిన వారే. కానీ యాంత్రిక జీవితానికి విసుగు చెంది ప్రకృతిలో మమైకమై పరమానందం పొందేందుకు కుటుంబ సమేతంగా అన్నీ వదిలి కూర్మ గ్రామంలో నివసిస్తున్నారు. కార్లు, బంగ్లాలు ఉన్నా వాటి నుంచి వచ్చే ఆనందం కంటే మట్టి ఇంటిలో పూరి గుడిసెలో నివసిస్తున్నప్పుడే చాలా ఆనందంగా ఉందని వీరు చెబుతున్నారు. తమ కుటుంబాలను వదిలి దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా పలువురు కూర్మ గ్రామానికి భగవంతుని సేవ కోసం వస్తున్నారు. ఒకవైపు ఆర్గానిక్ భోజనం లేదా ఆర్గానిక్ వస్తువులు ఎక్కడైనా దొరుకుతాయా అని ఇప్పుడు అందరూ వెతుకుతున్నారు. అన్ని మార్కెట్స్లలో, అన్ని ప్లేస్లలో ఆర్గానిక్ వి దొరుకుతాయా అని వెతుకుతున్నారు. ఆర్గానిక్ అన్న పేరుతోటి కూడా ఆర్గానిక్ కానివి అమ్ముతున్నారు కూడా. అలా కూడా మోసం అనేది చేస్తున్నారు చాలా వరకు. కానీ రియల్ గా ఆర్గానిక్ అనేది ఎవరు చేయగలుగుతారు అంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ ఎవరైతే ఆవుని, ఎడ్లను రక్షించడానికి ఇష్టపడతారో వాళ్ళ నుంచి వచ్చే ఉత్పత్తులు ఆర్గానిక్ అవుతాయండి. ఫస్ట్ థింగ్. ఎందుకంటే మన పూర్వము ఇప్పుడు ట్రాక్టర్స్, జేసీబీ ఇలాంటిది లేనప్పుడు ఎడ్లతోటే ప్రతిదీ చేసేవాళ్ళు. ఎడ్లే దున్నేవి, ఎడ్లతోటే నీళ్లు లాగేవాళ్ళు, ఎడ్లతోటే సున్నం గానుగ రన్ అయ్యేది, ఎడ్లతోటే నూనె గానుగ రన్ అయ్యేది. ఆవుతోటే, ఆ గోమూత్రంతోటే, గోపేడతోటే మనము గత్తం తయారు చేసుకునేవాళ్ళు. వ్యవసాయానికి గత్తం వాడేవాళ్ళు, ఎడ్లతోటి దున్నేవాళ్ళు. ఇలా ఆవుల ఎడ్లను ఉపయోగించి ఏదైతే వ్యవసాయం జరుగుతుందో అది ఆర్గానిక్ అవుతుంది. ఇలా జరగడం వల్ల మన శాస్త్రంలో కూడా ఏముందంటే ఏ భూమి మీద అయితే ఆవులు ఎడ్లు సురక్షితంగా సంతోషంగా నడయాడుతుంటాయో ఆ భూమిలో పుష్కలంగా వర్షాలు పడతాయి. ఆ భూమిలో ఉన్న సంతానం కూడా, ఎవరైతే ప్రజలు ఉన్నారో ప్రతి ప్రాణి కూడా ఆనందంగా జీవిస్తాయి. కాబట్టి మా చిన్నది రిక్వెస్ట్ ఏంటంటే కూర్మ గ్రామం ఒకసారి విజిట్ చేయండి. మీ అందరు కూడా ఇక్కడ ఉన్న వ్యవసాయం ఏ విధంగా చేస్తున్నారు వీళ్ళు, ఇవన్నీ తెలుసుకొని మీ దగ్గర కూడా అలా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించండి. మీ దగ్గర కూడా అదే విధంగా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఇది చెప్పాలనుకుంటున్నాము. హరే కృష్ణ. సరళ జీవనం, ఉన్నంత చింతనం కూర్మ గ్రామస్తుల ప్రత్యేకత. నిత్యావసరాలైన కూడు, గుడ్డ ప్రకృతి నుంచే పొందవచ్చని నిరూపిస్తూ ప్రకృతి సేద్యంతోనే వీటిని పొందుతున్నారు. ఒక ఏడాదైతే గ్రామస్తులంతా కలిసి ఉమ్మడిగా 198 బస్తాల ధాన్యాన్ని పండించారు. సరిపడా కూరగాయలను కూడా పండించుకుంటున్నారు. విత్తనం నాటింది మొదలు కోతల వరకు ఇతరులపై అసలు ఆధారపడరు. రసాయనాలు లేని వ్యవసాయంతో
సొంతంగా నచ్చిన కూరగాయలు పండించుకుంటారు. పశుపోషణ కూడా చేస్తారు. దంపుడు బియ్యాన్ని వండుకు తింటారు. తమ దుస్తులకు వారే నేత కార్మికులు. ఇళ్ల నిర్మాణానికి వారే మేస్త్రీలు, కూలీలు. ఇసుక, సున్నం, బెల్లం, మినుములు, కరక్కాయలు, మెంతులు మిశ్రమంగా చేసి గానుగలో ఆడించి గుగ్గిలం మరగబెట్టిన మిశ్రమంతో ఇల్లు నిర్మించుకుంటారు. నిర్మాణంలో సిమెంటును, ఇనుమును ఏమాత్రం వాడరు. గ్రామస్తులు కుంకుడుకాయ రసంతో దుస్తులు ఉతుక్కుంటారు. విద్యుత్తును అసలు వాడరు. ఇళ్లలో లైట్లు, ఫ్యాన్లు ఉండవు. కోర్మా గ్రామంలో విద్య వర్ణాశ్రమ విధానంలో ఉంటుంది. విద్యార్థులు తెలుగు, సంస్కృతం, ఆంగ్లం, హిందీలో అనర్గళంగా మాట్లాడతారు. ఈ ఆశ్రమంలో తెల్లవారుజామున 4:30 దైవానికి హారతితో దినచర్య ప్రారంభమవుతుంది. ఉదయం భజన, ప్రసాద స్వీకరణ తరువాత రోజువారీ పనులకు వెళ్తారు. వ్యవసాయం, ఇళ్ల నిర్మాణం, ధర్మ ప్రచారంలో గ్రామస్తులు మమేకమవుతారు. సాయంత్రం ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక్కడి గురుకులంలో విద్యార్థులకు ఉచిత చదువుతో పాటు సకల శాస్త్రాలను, వైదిక శాస్త్ర ఆధారిత విద్యా విధానం, ఆత్మ నిగ్రహం, క్రమశిక్షణ, సత్ప్రవర్తన, శాస్త్ర అధ్యయనంతో పాటు వ్యవసాయం, చేతి వృత్తులు, తల్లిదండ్రులకు, గురువుకు సేవ చేయడం లాంటివి కూడా నేర్పుతారు. కోర్మా గ్రామం గురించి తెలుసుకున్న ఎంతో మంది ఇతర ప్రాంతవాసులు ఇక్కడికి వచ్చి ప్రజలు పాటిస్తున్న పద్ధతులను చూసి మురిసిపోతున్నారు. తమ పిల్లలకు కూడా వాటిని నేర్పిస్తున్నారు. ప్రాచీన గ్రామీణ వాతావరణానికి ఆధ్యాత్మిక చింతన కలగలిసిన కోర్మా గ్రామాన్ని ఇలా ప్రతినిత్యం వందల మంది సందర్శిస్తున్నారు. విద్యుత్ ఉంటే దానితో పాటు సౌకర్యాలు పెరుగుతాయని, అందుకు డబ్బు అవసరం అని, దానివల్ల జీవితం యాంత్రికంగా మారి మనుషులు యాంత్రికంగా మారతారని కోర్మా గ్రామస్తులు అంటున్నారు. ప్రపంచమంతా ఆధునిక జీవన విధానంతో ఉన్నంతగా జీవిస్తూ ఉంటే ప్రకృతి సిద్ధ జీవితంతో కోర్మా గ్రామస్తులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారనడంతో అతిశయోక్తి లేదు. కష్టమేనండి. మామూలు వాళ్ళు బ్రతకడం అనేది ఇక్కడ అందరికీ కష్టమేనండి. అది అసలు ఈ ప్రపంచంలో ఎంత ఉండి నెట్ కరెంట్ లేకుండాను, నెట్ లేకుండాను, కనీసం ఏమీ లేకుండా వీళ్ళు జీవిస్తున్నారంటే ఒక రకంగా చెప్పుకోవాల్సిందేనండి. ఇది చాలా గొప్ప విషయం అండి ఇది అసలు. అందుకే చూద్దామని వచ్చాం సార్ అక్కడి నుంచి. ఆ జీవం చూసామండి అక్కడ అంతా కూడా అసలు చాలా విధానం.